నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరఫున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. క్రైస్తవులు సత్యమను వాక్యం మూలంగా నూతన జన్మ పొంది క్రీస్తుతో తమ నూతన జీవితాన్ని ప్రారంభిస్తారు. క్రీస్తులోని నూతన జన్మ పరిశుద్ధాత్మను అడ్డుకునే సమస్త కల్మషాన్ని వదిలించుకోవాలని, మన హృదయాల్లోకి దేవుని వాక్యాన్ని సదా స్వీకరిస్తూ ఉండాలని కోరుతుంది. విశ్వాసులంగా మనం నీతికి, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితాలు శుభ్రంగా దేవుని వాక్యంతోనూ క్రీస్తు పరిశుద్ధతతోనూ నిండి ఉండాలి. మన హృదయాలలో నాటుకున్న దేవుని వాక్కు పంటకు రావాలి అంటే అణుకువతో, నమ్మకంతో దాన్ని అంగీకరించాలి. వాక్యానికి లోబడి దానిని మనలో పనిచేయనీయాలి. హృదయంలో ఉన్న దేవుని వాక్కుకు మనలను మార్చి మన ఆత్మలను రక్షించేటటువంటి గొప్ప శక్తి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2. పాత నిబంధన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశం మీ ముందు ఉంది, వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని శుభవార్త ప్రకటించబడింది. క్రొత్త నిబంధనలో దేవుడు క్రీస్తులో విశ్వాసముంచి రక్షించబడిన వారికి విశ్రాంతిని, పాప విముక్తిని, రక్షణను ఇస్తానని ప్రకటిస్తున్నటువంటి శుభవార్త ఉంది. వీటన్నిటినీ సొంతం చేసుకున్నటకు సత్యమైన దేవుని వాక్యమును దేవుని ఎడల సంపూర్ణ నమ్మకంతో స్వీకరించాలి. ఇశ్రాయేలు ప్రజలు వారుకున్న అపనమ్మకం, అవిధేయత వలన వారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేదు. క్రొత్త నిబంధన విశ్వాసులు శుభవార్తను వినడం మాత్రమే సరిపోదు, వినడంలో విశ్వాసాన్ని జోడించాలి. విశ్వాసము విధేయతను పుట్టించాలి. విశ్వాసులంగా అనుదినం మన ఆత్మలను రక్షించుకున్నటకు శక్తిగల వాక్యమును క్రమం తప్పక ధ్యానించాలి. పూర్ణ మనసుతో నమ్మాలి, విధేయత చూపాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే వాక్యంలో ఉన్న శక్తిని, జ్ఞానాన్ని మనం పొందుకోగలం. ఆమేన్.